చాలా సంతోషంగా ఉందండి. నా గురించి ఆ పరిచయ వాక్యాలు నేను చూడటం అదొక కొత్త అనుభూతిలాగా ఉంది. నా చేతుల మీదుగా ఈరోజు పతంగ్ సినిమాలోని ఒక పాట విడుదలవ్వటం కూడా చాలా ఆనందంగా ఉంది. అందరూ కొత్త కళాకారులే. అందరు కొత్త కళాకారులకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమం రావడానికి ముఖ్య కారణం నాని ఎక్కడున్నావు? మూల కారణం కాబట్టి మూలకే ఉన్నావా ఏంటి? నాని ఇంతకుముందు ఒక సినిమా దర్శకత్వం వహించారు, రాజమండ్రి రోజ్ మిల్క్ అని. ఇంకా రాబోతుంది ఆ సినిమా. ఆ సినిమాలో ఒక మంచి పాట, చాలా మంచి పాట రాశాను, అజయ్ అరసడ సంగీతం. అప్పుడు పరిచయం నానితో. అప్పటి నుండి ఆ పరిచయం అలా కొనసాగుతుంది. సినిమా మాత్రం రాలేదు, త్వరలో రావాలని ఆకాంక్షిస్తున్నాను మనస్ఫూర్తిగా. తప్పకుండా వస్తుంది, నీకు మంచి పేరు వస్తుంది. ఇంతకంటే పెద్ద వేదిక మీద నీ గురించి మాట్లాడే అవకాశం నాకు వస్తుంది నాని, తప్పకుండా. అయినా కూడా పెద్ద మనసుతో ఆ సినిమా ద్వారా నేర్చుకున్న అనుభవంతో ఈ సినిమాకి ఒక సృజనాత్మక నిర్మాత, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అనే ఒక పాత్రలో ఒదిగి ఈ సినిమాను తన కనుసనల్లో నిర్మింపచేసే అవకాశం తను తీసుకున్నాడు. చాలా సంతోషంగా ఉంది. నన్ను ఆహ్వానించావు, చాలా సంతోషం. కళాకారులందరికీ, ఈ సినిమాలో పనిచేసిన నూతన కళాకారులు, నూతన నటీనటులందరికీ మనస్ఫూర్తిగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రణవ్ కౌశిక్ బాబు, మనం ఎక్కడ డీసీలో కలిసామా? తను మంచి గాయకుడు. తనను నేను న్యాయమూర్తిగా ఒక కార్యక్రమంలో, నాట ఏడల్లో నేను తను పాడుతుంటే నేను న్యాయమూర్తిని. ఆ కార్యక్రమంలో చాలా బాగా పాడాడు. మంచి భవిష్యత్తు ఉంటుందని నేను ఆశించాను. నా ఆశకు అనుగుణంగానే ఈ స్థాయికి చేరుకున్నా. చాలా సంతోషం. అట్లాగే పక్కన తన పేరేంటి? బిజాయ్ పేరేంటి? జిమ్మీ జోస్. జిమ్మీ జోస్ కూడా 30 Words 21లో కూడా చాలా బాగా చేశాడు తను. నేను అప్పుడు ఆ పాండమిక్లో చూసి దర్శకుడికి ఫోన్ చేసి చెప్పాను, ప్రత్యేకంగా సంగీత దర్శకుడికి చాలా బాగా చేశారు, తనకు నా అభినందనలని చెప్పాను. నీకు అవి చేరాయన్న విషయం కూడా ఇప్పుడు నాకు చెప్పావు. చాలా సంతోషం. నీకు కూడా చాలా మంచి భవిష్యత్తు ఉంది. తెలుగు పరిశ్రమ ఎంతో విశాలమైంది, ఎంతో మందిని అక్కున చేర్చుకుంటుంది, ఎంతో మందికి అవకాశాలు ఇస్తుంది, ఎంతో మందికి ఒక భవిష్యత్తుకు సోపానం ఇస్తుంది తెలుగు పరిశ్రమ. తప్పకుండా నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను. తర్వాత ఇంకొక ఆర్టిస్ట్ ఎవరు? పూజిత్ నీకు కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు. అట్లా కొత్త అమ్మాయి ప్రీతి పగడాల, నాకెవరో ఫనీ అని చెప్పేసి ఫనీ డీసీ నుంచి నాకు ఒక మెసేజ్ పెట్టి ఇట్లా మన డీసీ ఇక్కడ వాళ్ళ అమ్మాయి వాళ్ళ కూతురే తన పేరు ప్రీతి పగడాలని చెప్పేసి నాకు యూఎస్ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. వస్తున్నప్పుడు చూసుకున్నాను. నీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలమ్మా. మీ అందరూ కొత్త వాళ్ళు నటించిన ఈ సినిమా ఘన విజయం సాధించి మీకు మరెన్నో అవకాశాలు రావాలని, ఈ సినిమా నిర్మించిన నిర్మాతకు మరెంతో డబ్బు రావాలని, ఐశ్వర్యం చేకూరాలని, సినిమా నిర్మించిన దర్శకుడికి కూడా మనస్ఫూర్తిగా ఎన్నో అవకాశాలను కోరుకుంటున్నాను. అట్లాగే నా పక్కన నిలబడ్డ మిత్రుడు అనుదీప్ గారు, మీ అందరికీ మిమ్మల్ని బాగా నవ్వించి, పాండమిక్లో మిమ్మల్ని అందరినీ కడుపుబ్బ నవ్వించి, ఆ కష్టాలు, ఆ బాధలు, ఆ శోకాన్ని నుంచి మిమ్మల్ని బయటికి లాగి జీవితాన్ని చాలా సరళతరం చేసిన సినిమాకి దర్శకుడు ఈయన అనుదీప్ గారు. ఎంతో గొప్ప దర్శకులు, ఎన్నో గొప్ప భావాలు, చాలా సరదాగా హాస్యస్ఫూరకంగా మాట్లాడే ఒక రకమైన కొత్త బాణి సృష్టించారు. మీరు ఈ బాణిలో ఇంకా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మీ సినిమాలు చూస్తూ మా బ్రతుకు జిందగీ అయిపోవాలి, మా జిందగీ లైఫ్ ఏదో అంటారు కదా డైలాగు, అలా అయిపోవాలని కోరుకుంటున్నాం మేమంతా కూడా.